ఈ రోజుల్లో యూత్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇయర్స్ వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక రైట్ కెరియర్ గైడెన్స్ అన్నది లేకపోవడం వల్ల ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎన్నో డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా అయి ఉండొచ్చు, లేదా పర్సనల్ లవ్ అఫైర్స్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక యూత్ వాట్ ఈస్ ద రైట్ డెసిషన్ ఇన్ లైఫ్, ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఒక ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఈ ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు మనం, కానీ ఎక్స్పీరియన్స్ కొనలేం. మనం ఫస్టే బిజినెస్ పెట్టేసి లాస్ అయినామని చెప్పినప్పుడు లాస్ అయినామని కంప్లైంట్ ఇస్తారు మార్కెట్లో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆ బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడు అక్కడి నుంచి మీరు నేర్చుకొని మీరు ముందుకెళ్ళగలిగితే ఎక్స్పర్ట్ కాగలుగుతాం. సో 100 పనులు నాకు తెలిసి అని చెప్పే కంటే కూడా ఒకే పనిని 100 సార్లు చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు చేయాలనుకున్నది మార్కెట్లో ప్రోజన్ కాస్ట్ చెక్ చేసుకొని, సీనియర్ సలహా తీసుకొని, పేరెంట్స్ సలహా తీసుకొని, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ సలహా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ కావచ్చు. లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంది మనకు, అమ్మాయి కంటే కూడా, డ్రగ్స్ కంటే కూడా, ఆల్కహాల్ కంటే కూడా మనీ ఇచ్చే కిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డబ్బును సంపాదిస్తే ఖచ్చితంగా మీ వెనకాల ఎవ్రీథింగ్ ఫాలోస్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఇన్ అవర్ లైఫ్. సో ప్లీజ్ డూ ఫాలో ద ప్రాసెస్ ఫర్ యువర్ బెటర్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.